Hey everyone, PJ here on PocketTech. ఈ వీడియోలో మనం టోటల్గా 6 బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 50,000 చూడబోతున్నాము. ఈ వీడియో చేయమని నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగారండి. సో ఐఎమ్ హియర్. మీరు కనుక అన్బాక్సింగ్ ఆఫ్ గెలాక్సీ ఫోల్డ్ 2 చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఆసస్ వివోబుక్ గేమింగ్ ల్యాప్టాప్. మీలో ఎవరైనా సరే బడ్జెట్ ప్రైస్లో ది గేమింగ్ ల్యాప్టాప్ కోసం చూస్తుంటే కనుక దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకి 15.6 ఇంచెస్ ఉంటుంది. స్క్రీన్ చూసుకుంటే కనుక మనకి దీనికి చాలా థిన్ బెజల్స్ ఉంటాయండి. అండ్ అలానే దీనికి మనకి యాంటీ గ్లేర్ సపోర్ట్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఎక్కువసేపు ల్యాప్టాప్ చూస్తుంటే ఐస్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. డిస్ప్లే మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి మనకి 250 నిట్స్ ఉంటుంది. సో మీరు ల్యాప్టాప్ ని ఇండోర్స్ యూజ్ చేసినా లేకపోతే అవుట్డోర్స్ యూజ్ చేసుకున్న విజిబిలిటీ అనేది సూపర్ గా ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మనకి ఇంటెల్ i5 8th జనరేషన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. క్లాక్ స్పీడ్ చూసుకుంటే కనుక మనకి 2.3 GHz ఉంటుంది. అండ్ ఇట్ కెన్ బూస్ట్ అప్ టు 4 GHz అండ్ ఇట్ వర్క్స్ ఆన్ విండోస్ 10. సో ఈ వీడియోలో నేను చెప్పే ల్యాప్టాప్స్ అన్ని మనకి విండోస్ 10 మీదే వర్క్ అవుతాయండి. సో మళ్ళీ నేను ఇన్ కేస్ ఎక్కడైనా మెన్షన్ చేయకపోతే కనుక ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అని అడగకుండా ఉంటారు అని ముందే నేను మెన్షన్ చేస్తున్నాను. ర్యామ్ వచ్చేసి మనకి 8GB DDR4 ర్యామ్ ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకి 512GB SSD ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి 4GB ఆఫ్ ఎన్విడియా గ్రాఫిక్స్ తో వస్తుంది. సో ఎవరైనా గేమింగ్ కానీ వీడియో రెండరింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. దీని యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ లైఫ్. నార్మల్ యూసేజ్ చూసుకుంటే కనుక ఇది మనకి 5 to 6 hours వస్తుంది. ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 50,000 ఉంటుంది. నేను ఈ ల్యాప్టాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి MI నోట్బుక్. MI న్యూగా ఇంట్రడ్యూస్ చేసిన MI నోట్బుక్ 14 ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 50,000. ఇది వచ్చేసి ఇప్పుడు నేను చెప్పబోయే అన్నిటిలో కల్లా ది లైటెస్ట్ ల్యాప్టాప్. ఇది వచ్చేసి మనకి అల్యూమినియం అలాయ్ తో బిల్డ్ చేశారు. వన్ ఆఫ్ ద మైన్యూట్ నాకు నచ్చింది ఏంటి అంటే దీంట్లో మనకి USB-C పోర్ట్ కానీ ల్యాన్ కానీ అవైలబుల్ గా లేదు. హోల్డ్ చేయడానికి అయితే గ్రిప్ ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసి మనకి 1.5 kgs ఉంటుంది. డిస్ప్లే వచ్చేసి మనకి 14 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే తో వస్తుంది. అండ్ దీనికైతే మనకి యాంటీగ్లేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీంట్లో మనకి వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ ఉంటాయి. సో మీరు వీడియోస్ చూసేటప్పుడు ఎటువంటి యాంగిల్ లో పెట్టినా కానీ వ్యూ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ అండ్ కంప్లీట్ డిస్ప్లే యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మనకి 10th జనరేషన్ ఇంటెల్ i5 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. క్లాక్ స్పీడ్ చూసుకుంటే కనుక బేస్ క్లాక్ వచ్చేసి మనకి 1.6 GHz ఉంటుంది. అండ్ ఇట్ కెన్ బూస్ట్ అప్ టు 4.1 GHz. ర్యామ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 8GB ఆఫ్ ర్యామ్ విత్ DDR4 2 డిఫరెంట్ స్టోరేజ్ ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. 512GB అండ్ 256GB. ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే గ్రాఫిక్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక లైట్ యూజర్ అయితే యూ కెన్ గో విత్ ఇంటెల్ గ్రాఫిక్స్. సో ఇంటెల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఇది వచ్చేసి 43,000 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. అదే మీరు కనుక హెవీ యూసేజ్ అనుకుంటే కనుక గో విత్ 2GB ఆఫ్ ఎన్విడియా గ్రాఫిక్స్. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 50,000 లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఫైనలీ ఈ ల్యాప్టాప్ అయితే మనకి విండోస్ 10 తో వస్తుంది. అండ్ అలానే బాక్స్ లో చూసుకుంటే కనుక మనకి సెపరేట్ గా వెబ్ క్యామ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అకార్డింగ్ టు కంపెనీ వెబ్సైట్ చూసుకుంటే కనుక ఈ బ్యాటరీ లైఫ్ అనేది మనకి 10 hours వస్తుంది అని చూపించారు. బట్ అనే నార్మల్ డే టు డే యూసేజ్ లో అయితే ఇది 6 to 7 hours వస్తుంది. ఈ ల్యాప్టాప్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆసస్ వివో ఫ్లిప్ బుక్ 14. ఇది వచ్చేసి ఫ్లిప్ డిజైన్ అనమాట. మీరు దీన్ని 2-in-1 గా యూజ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ అయితే చాలా థిన్ గా ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసి మనకి 1.5 kgs ఉంటుంది. ఈ ల్యాప్టాప్ స్పెషాలిటీ ఏంటి అంటే మీరు ఈ ల్యాప్టాప్ ని కంప్లీట్ గా 360 degrees ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ డ్యూరబిలిటీ అండ్ హింజ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ 14 ఇంచెస్ డిస్ప్లే. అండ్ మనకి దీంట్లో టచ్ స్క్రీన్ అవైలబుల్ గా ఉంటుంది. డిస్ప్లే యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మనకి 10th జనరేషన్ ఇంటెల్ i3 12 కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. క్లాక్ స్పీడ్స్ వచ్చేసి మనకి 2.1 GHz ఉంటుంది. అండ్ ర్యామ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ ఆఫ్ DDR4 అండ్ SSD వచ్చేసి 512GB SSD కి అవైలబుల్ గా ఉంటుంది. ఏదైనా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ ఏదైనా ప్రెజెంటేషన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ చూసుకుంటే కనుక ఆన్ నార్మల్ డే టు డే యూసేజ్ 4 to 6 hours వస్తుంది. ఈ డివైస్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 50,000 రూపీస్ లో అవైలబుల్ గా ఉంటుంది. మూవీస్ చూడడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి HP 15s. HP 15s మనకి AMD Ryzen ప్రాసెసర్ తో వస్తుంది. క్లాక్ స్పీడ్ చూసుకుంటే కనుక
కనుక మనకి 2.1 GHz ఉంటుంది అండ్ ఇట్ కెన్ బూస్ట్ అప్ టు 3.7 GHz. ర్యామ్ విషయానికి వస్తే ఇది మనకి 8 GB ఆఫ్ DDR4 ర్యామ్ తో వస్తుంది అండ్ అలానే దీనికి సెపరేట్ డెడికేటెడ్ గ్రాఫిక్స్ ఉంటుందండి. ఇది వచ్చేసి AMD Vega 8 గ్రాఫిక్స్. ఫుల్ స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ల్యాప్టాప్ కూడా మనకి విండోస్ 10 మీద వర్క్ అవుతుంది అండ్ అలానే స్టోరేజ్ ఆప్షన్స్ చూసుకుంటే కనుక ఇన్బిల్ట్ గా మనకి 512 GB SSD తో ఉంటుంది. డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 15.6 inches FHD LED డిస్ప్లే తో ఉంటుంది. స్క్రీన్ బ్రైట్నెస్ వచ్చేసి మనకి 220 nits ఉంటుంది అండ్ అలానే యాంటీ గ్లేర్ సపోర్ట్ కూడా ఇన్బిల్ట్ గా ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఆన్ ఏ నార్మల్ డే టు డే యూసేజ్ మనకి ఈ ల్యాప్టాప్ కూడా 4 to 6 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 50,000 లో అవైలబుల్ గా ఉంటుందండి. ఒక్క కాన్ ఏంటి అంటే సౌండ్ సిస్టమ్ అంత పర్ఫెక్ట్ గా లేదు, అంత లౌడ్ గా వినిపించట్లేదు. సౌండ్ సిస్టమ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే సూపర్ గా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి లెనోవో IdeaPad Slim 3i. మనందరికీ తెలిసిందే లెనోవో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ల్యాప్టాప్స్. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మనకి 10th generation ఇంటెల్ i5 ప్రాసెసర్ తో ఉంటుంది. క్లాక్ స్పీడ్ చూసుకుంటే కనుక 1 GHz నుంచి ఇట్ కెన్ బూస్ట్ అప్ టు 3.7 GHz. స్టోరేజ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా 2 ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఒకటి వచ్చేసి 1 TB ఆఫ్ HDD, ఇది వచ్చేసి మనకి 45,000 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. అలానే 1 TB ఆఫ్ HDD ప్లస్ 256 GB SSD కావాలి అనుకుంటే కనుక ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి అరౌండ్ 50,000 రూపీస్ లో అవైలబుల్ గా ఉంటుంది. డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది కంప్లీట్ గా 15.6 inches విత్ FHD డిస్ప్లే తో ఉంటుంది అండ్ అలానే యాంటీ గ్లేర్ ఇన్బిల్ట్ గా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి అరౌండ్ 5 to 6 hours ఉంటుంది. మీరు ప్రైసెస్ తో పాటు ఫుల్ స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి Asus Aspire 3. మీరు కనుక మిడ్ రేంజర్ లో Asus నుంచి ది బెస్ట్ ల్యాప్టాప్ కావాలి అనుకుంటే కనుక దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండర్ 50,000. మీరు కంప్లీట్ గా ల్యాప్టాప్ ఫినిష్ చూసుకుంటే కనుక ఇది మనకి మ్యాట్ ఫినిష్ తో వస్తుంది అండ్ చాలా రిచ్ లుక్ కూడా ఉంటుంది. ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి మనకి 1.9 kgs ఉంటుంది. కంపేర్ టు ద అదర్ ల్యాప్టాప్స్ లైట్ గా హెవీగా ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మనకి 10th generation ఆఫ్ ఇంటెల్ i5 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. క్లాక్ స్పీడ్ చూసుకుంటే కనుక 1.2 GHz ఉంటుంది అండ్ ఇట్ కెన్ బూస్ట్ అప్ టు 3.7 GHz. ర్యామ్ వచ్చేసి మనకి టోటల్ గా 4 GB ఆఫ్ DDR4 ర్యామ్ ఉంటుంది. ఎక్కడ ల్యాగ్ ఏమి ఉండదండి. ఆన్ నార్మల్ డే టు డే యూసేజ్ మీరు లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ప్రెజెంటేషన్స్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు సూపర్ గా ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వస్తే ఇది మనకి 1 TB ఆఫ్ HDD సపోర్ట్ తో ఉంటుంది. SSD సపోర్ట్ అయితే ఉండదు. ఇప్పుడున్న మార్కెట్ లో ప్రతి ఒక్క దానికి మనకి SSD సపోర్ట్ ఉంటుంది, బట్ దీనికి మాత్రం మనకి SSD సపోర్ట్ లేదు. డిస్ప్లే విషయానికి వస్తే ఇది మనకి 15.6 inches స్క్రీన్ తో ఉంటుంది విత్ ఫుల్ LED డిస్ప్లే అండ్ అలానే మనకి బ్యాక్ లైట్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. స్క్రీన్ రెజల్యూషన్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు స్క్రీన్ మీద చూసుకుంటే కనుక ఇవి చాలా థిన్ బెజల్స్ ఉంటాయి. సో చూడడానికి స్క్రీన్ సైజ్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఫైనల్ గా ఈ ల్యాప్టాప్ అయితే మనకి విండోస్ 10 తో వస్తుంది అండ్ అలానే 2 USB 2.0 అండ్ 1 USB 3.0 అలాంగ్ విత్ HDMI అండ్ 3.5mm జాక్ తో ఉంటుంది. బ్యాటరీ లైఫ్ చూసుకుంటే కనుక మనకి 5 to 6 hours ఉంటుంది. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ యూసేజ్. వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి దీంట్లో USB-C సపోర్ట్ లేదు. సో ఈ డివైస్ ప్రైస్ వచ్చేసి మనకి 45,000 రూపీస్ లో అవైలబుల్ గా ఉంటుంది. చూసారు కదండి, ఇవైతే నాకు బెస్ట్ అనిపించిన 6 ల్యాప్టాప్స్ అండర్ 50K. నెక్స్ట్ ల్యాప్టాప్ వీడియోలో మీరు అబోవ్ 50K ల్యాప్టాప్స్ చూడాలనుకుంటున్నారా లేదా బిలో 30K ల్యాప్టాప్స్ చూడాలి అనుకుంటున్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. అమెరికాలో సన్ఫ్లవర్ ఫార్మ్స్ ఎలా ఉంటాయో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.